ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్. ఈయన గురించి అద్భుతంగా జేబీఎన్ దినపత్రికలో రాయడం జరిగింది. ప్రసన్న హరికృష్ణకు ఎవరు సపోర్ట్ చేస్తుందంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఎవరి ప్రసన్న హరికృష్ణ, ఎందుకు ఇంత చర్చ, వార్తల్లో వ్యక్తి ఎందుకు అవుతున్నారు? ఈయన కూడా గెలుపు గుర్రాల రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గెలుపు గుర్రాల రేసులో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ప్రసన్న కుమార్ సంబంధించినటువంటి వార్త. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ కేతస్థాయిలో కష్టపడుతున్నట్టు గులాబీ పార్టీ నేతలు ప్రచారం జరుగుతున్నది. 4 ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ లీడర్లు తమ కేడర్తో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఓటర్లతో మంతలు సైతం జరుపుతున్న టాక్. కొందరు సీనియర్ లీడర్లు సైతం ఆయన గెలుపు కోసం ఏకంగా డబ్బులు సైతం ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నేరుగా ఓటర్లను కలుస్తున్న గులాబీ టీం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 4 ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 18 స్థానాలు విజయం సాధించింది. కొంతకాలంగా ఆ జిల్లాలో పార్టీ యాక్టివిటీస్ సైతం మొదలయ్యాయి. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మాత్రం గులాబీ పార్టీ దూరంగా ఉంటుంది. గత వారం రోజులుగా ఆ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టు తెలిసింది. రహస్యంగా తమ కేడర్ రంగులకు దింపి ఓటర్ల దగ్గర పంపిస్తున్నట్టు టాక్. బీఎస్పీ అభ్యర్థిగా ఓటు వేయాలని గులాబీ కార్యకర్తలు ఓటర్లను కోరుతున్నట్టు తెలిసింది. కొందరు విద్యావంతులకు మాజీ మంత్రులు ఫోన్ చేసి ప్రసన్న హరికృష్ణ ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈయన బీఎస్పీ అభ్యర్థి. చూస్తున్న బీఎస్పీ పార్టీ ఏ విధంగా ఉందో, బీఎస్పీ పార్టీ ఎంత సంచలనమో. బీఎస్పీ పార్టీ లక్ష్యము ఎప్పుడు కూడా ఎలక్షన్లు వస్తే తెలుస్తుంది. బీఎస్పీ పార్టీ చాలా వరకు తెలియదు. బీఎస్పీ పార్టీ అంటే ఓన్లీ దళితుల పార్టీ. బీఎస్పీ పార్టీ అనేది ఈ జాతి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా బలమైన పార్టీ బీఎస్పీ పార్టీ. ఆ బీఎస్పీ పార్టీ టికెట్తోని ఇలా హరికృష్ణ గెలవబోతున్నటువంటి సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఎవరైతే అభ్యర్థులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక భయంకర పరిస్థితి ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, ఏమయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా సపోర్ట్ చేసేటువంటి సందర్భం కూడా ఉంది. సీనియర్ నేతలు సైతం కూడా ఆయన పూర్తిగా మద్దతు ఇస్తూ మేము ఉన్నాం అనేటువంటి భరోసా కూడా ఇస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి జేబీఎన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా జేబీఎన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.